వన్ పీస్ చాప్టర్ 1148. ఈ చాప్టర్ లో మనం గాడ్ నైట్స్ యొక్క భయాన్ని చూడబోతున్నాం. వాళ్ళు మన గబాన్ని చూసి వణిగిపోతారు. మెయిన్ మన సోమర్స్ తన రియాక్షన్ మామూలుగా ఉండదు. పైగా మీ అందరికి తెలిసిందే ప్రీవియస్ చాప్టర్ లో మన గబాన్ తో పాటు రాబిన్ కూడా పిల్లల్ని సేవ్ చేస్తానని వెళ్ళింది. అండ్ ఈ చాప్టర్ లో తను క్రేజీ బ్రో, తను క్రేజీ అని తెలుసు కానీ మరి ఇంత క్రేజీ అని నేను ఊహించలా. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే దిస్ హోల్ చాప్టర్ ఈస్ బ్యాడ్ యాస్ బ్రో. ఈ చాప్టర్ చాలా క్రేజీగా ఉండబోతుంది. మీరైతే లాస్ట్ వరకు చూడడం మర్చిపోమాకండి. సో ఇంకేం నచ్చకుండా లేచే వీడియో కానీ అంతకన్నా ముందు మీరు మన ఛానల్ ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే అడిగాతో ఇంకేం నచ్చకుండా లేచే వీడియో. వన్ పీస్ చాప్టర్ 1148 యొక్క పేరు వచ్చేసి రోనియా. ఇంకా దీని యొక్క కవర్ ప్యానల్ లో మనం చూసుకోవచ్చు మన ఒటామాకి యమాటో బాయ్ చెప్పి వెళ్తుంది. ఇంకా యమాటో ఎంకల ఉల్టీ ఇంకా పేజ్ 1 ని చూసుకోవచ్చు. మేబీ మన యమాటో ఉల్టీ యొక్క రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసి అండర్లింగ్ లాగా ఒప్పుకొని ఉండిద్ది. అందుకని వీళ్ళు కలిసి వెళ్తున్నారేమో. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్స్ లో చెప్పండి. ఇంకా ప్రస్తుతం మన యమాటో అయితే కొమమాస్టర్ దగ్గరికి వెళ్తుంది. అంటే తన యొక్క హ్యాట్ మళ్ళీ తనకి రిటర్న్ చేయడానికి వెళ్తుంది అనమాట. ఇంక ఈ చాప్టర్ స్టార్ట్ అయింది మన గాడ్ నైట్స్ నుంచి. ప్రస్తుతం మన గాడ్ నైట్స్ ఒక పిల్లని టార్గెట్ చేస్తున్నారు అనమాట. తన పేరే రోనియా. మీరు ఈ ప్యానెల్ లో కూడా చూసుకోవచ్చు. తను మన గున్కో యొక్క ఆరో మీద నడుచుకుంటూ వెళ్ళిద్ది. ఆ ఆరో ఈ క్లిఫ్ దగ్గర ఎండ్ అయ్యిద్ది. ఇప్పుడు ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుతం మన గాడ్ నైట్స్ కూడా పిల్లల్ని చంపడానికి రెడీగా ఉన్నారు. ఇక్కడ మన గున్కో చెప్పిద్ది, హే సోమస్ మన దగ్గర అంత టైం లేదు, ఇక్కడ పిల్ల కూడా తన ప్రాణాలని ఇవ్వడానికి రెడీగా ఉంది అని చెప్పి తను అనిద్ది. ఆ మాట విన్న వెంటనే మన సోమర్స్ ఎల్బాఫ్ మొత్తానికి అనౌన్స్ చేసి చెప్తాడు, చూడండి మీ అందరి దగ్గర ఇప్పుడు 1 మినిట్ మాత్రమే ఉంది. ఈ 1 మినిట్ లో నేను చెప్పింది చేయకపోతే ఈ పిల్లలందరూ చనిపోతారు. ఒకవేళ మీరందరూ ఇలా జరగకూడదని అనుకుంటే మొదటిగా మీరు వెళ్ళి ఎల్బాఫ్ యొక్క స్కూల్ ని డిస్ట్రాయ్ చేయాలి. దాని తర్వాత ఎల్బాఫ్ యొక్క లైబ్రరీని కాల్ చేయాలి. ఒక్క బుక్ కూడా మిగలకూడదు. ఇప్పుడు మీ జైంట్స్ అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఆ బుక్స్ తో పాటు మీ యొక్క హిస్టరీ కూడా వైప్ అవుట్ అయిపోవాలి. ఆ బుక్స్ తో పాటు మీ యొక్క కల్చర్ కూడా చెరిగిపోవాలి అని చెప్పి తను అంటాడు. అసలు ఆ డిమాండ్స్ వినిన తర్వాత ఇక్కడున్న జైంట్స్ అందరూ కంగారు పడిపోతారు. ఎందుకంటే కాల్చమంటే కాల్చేయడానికి అది నార్మల్ బుక్స్ కావు, అవి ఎల్బాఫ్ యొక్క హిస్టరీ, ఈ ప్రపంచం యొక్క హిస్టరీ అందులో ఉంది. అలాంటిది తను కాల్చేమంటే మీరు ఎలా దానికి ఒప్పుకుంటారు ఎల్డర్ జనూత్ అని చెప్పి కొంతమంది జనూత్ ని అలా నిలదీస్తూ ఉంటారు. కానీ ఇంకొంతమంది జరిగిపోయిన ఆ హిస్టరీ ముఖ్యమా లేకపోతే ప్రెజెంట్ లో ఉన్న మన పిల్లల యొక్క ప్రాణాలు ముఖ్యమా జనూత్ అని చెప్పి జనూత్ ని ప్రశ్నిస్తూ ఉంటారు. ఇక్కడ సిచ్యువేషన్ మొత్తం చాలా ఇంటెన్స్ గా మారిపోయింది. కొంతమంది వాళ్ళ పిల్లల కోసం బాధపడుతూ ఉంటారు, ఇంకొంతమంది ఆ హిస్టరీ వెళ్ళిపోయింది, అది వెళ్ళిపోతే దాన్ని సంపాదించుకోలేము అని చెప్పి ఇంకొంతమంది బాధపడుతూ ఉంటారు. ఇక్కడ మన జనూత్ అయితే అసలు ఈ రెస్పాన్సిబిలిటీస్ నాకెందుకు ఇస్తున్నారు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, నేను ఏం చేయాలి అని చెప్పి తను కూడా ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉంటాడు. పైగా రెండో వైపు మన సోమర్స్ మీ అందరి దగ్గర జస్ట్ 30 మినిట్స్ మాత్రమే ఉన్నాయి, మీ డెసిజన్ మీరు తొందరగా తీసుకోండి అని చెప్పి మనోడు కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ చేస్తాడు. అది విని ఇక్కడ మన జైంట్స్ అనుకుంటారు తను చెప్పినట్టు మనం గవర్నమెంట్ కి లొంగిపోతే రేపటి రోజు మనం స్లేవ్స్ లాగా బ్రతకాలి, అప్పుడు కూడా మన పిల్లలకి ఫ్రీడమ్ అనేది ఉండదు. అందుకనే ప్రస్తుతం మనం లొంగిపోయినట్టు నటిద్దాం, పిల్లల్ని తీసుకుందాం అని చెప్పి వీళ్ళు అనుకుంటారు. ఇంకా దీని తర్వాత మనకి చాలా సీన్స్ ని కూడా చూపిస్తారు. ఇక్కడ మనం సోమర్స్ ఇంకా నామిని కూడా చూసుకోవచ్చు. ఇక్కడ నామి చెప్పిద్ది, నువ్వు ఎలా చేస్తున్నావు, చిన్న పిల్లలకి అసలు ఎవరైనా ఇలా చేస్తారా అని చెప్పి తను అనిద్ది. బట్ మన సోమర్స్ మాత్రం డజంట్ కేర్, తను నామి మాటలు పట్టించుకోడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి రిప్లై ఇంకా ఫ్రాంకీ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం మన రిప్లై కూడా ఈ ఫైట్ లో పార్టిసిపేట్ చేద్దామని అనుకుంటుంది. అందుకని మన ఫ్రాంకీ చెప్తాడు అనమాట, మా గురించి ఆలోచించమాక, మేము సేఫ్ గానే ఉంటాం, నువ్వు వెళ్ళి మీ పిల్లల్ని కాపాడు అని చెప్పి తను అంటాడు. ఇంకా మన రిప్లై కూడా పరిగెత్తడం స్టార్ట్ చేసింది. ఇక దాని తర్వాత మనకి జైంట్స్ ని కూడా చూపిస్తారు. మీ అందరు తెలిసిందే మనోళ్ళు షిప్ పీవీఎస్ చాప్టర్ లోనే డిస్ట్రాయ్ అయిపోయింది. అందుకనే వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే ప్రస్తుతం మనం 2 గ్రూప్స్ గా విడిపోయి కొంతమంది జైంట్స్ ని ఓడించడానికి వెళ్దాం, ఇంకొంతమంది పిల్లల్ని కాపాడడానికి వెళ్దాం యాజ్ ఎ బ్యాకప్ అని చెప్పి వీళ్ళు కొత్త ప్లాన్ వేస్తారు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన రాబిన్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన రాబిన్ చాపర్ కి చెప్పిద్ది, చాపర్ నువ్వు ఇక్కడే ఉండు, నేను నా ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నా, నేను పిల్లల్ని కాపాడడానికి వెళ్తానని చెప్పి తను అనిద్ది. ఆ మాట విని మన చాపర్ చెప్తాడు కూడా, వాళ్ళందరూ ఇమోర్టల్స్, వాళ్ళని మనం ఓడించలేము రాబిన్ అని చెప్పి తను అంటాడు. కానీ మన రాబిన్ మాత్రం ఆగదు బ్రో, తను వెంటనే వెళ్ళి సోమర్స్ ఫేస్ మీద అటాక్ చేసేసిద్ది బ్రో. ఇక్కడ మనోడు చెప్తూ ఉంటాడు అనమాట, మీరు వెళ్ళి ఎల్బాఫ్ యొక్క బుక్స్ ని డిస్ట్రాయ్ చేసేయండి అని చెప్పి తను అంటూ ఉంటాడు. అప్పుడే మన రాబిన్ వచ్చి అటాక్ చేసేసిద్ది. దెబ్బకి మన సోమర్స్ కూడా ఎగురుకుంటూ ఎంకల్ కి వెళ్ళిపోతాడు. ఇంకా మన రాబిన్ అంతటితో ఆగదు, మన సోమర్స్ యొక్క మెడకాయ ఇంకా చేతి
చేతులు పట్టుకొని క్లచక్ అనిద్ది అంతే. సోమర్స్ నోట్ల నుంచి బ్లడ్ కూడా వచ్చేసిద్ది. ఇక్కడ మన సోమర్స్ కి కొంచెం డ్యామేజ్ తగిలిద్ది. అది చూసి మన మిగతా క్రూ మొత్తం హ్యాపీగా రాబిన్ కి చేరప్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఇది ఊహించేలా వాళ్ళు కూడా షాక్ అయిపోయారు. బట్ స్టిల్ మన సోమర్స్ మాత్రం అలా కౌంట్ డౌన్ చేస్తూనే తన మెడక ఇంకా చేతులు అన్ని సరి చేసుకుంటూ ఉంటాడు. అది చూసి మన ఉసబ్ బి లైక్ అరే వీడు జాంబీ లాగా ఉన్నాడు రా అని చెప్పి తను గట్టిగా అరిచేస్తాడు. పాపం మన ఉసబ్ భయపడిపోయిండు. కానీ మన రాబిన్ మాత్రం భయపడదు. తను వెంటనే వెళ్లి సోమర్స్ మీద ఇంకో అటాక్ చేసింది. ఇప్పుడు మీరు అడగచ్చు బ్రో ఏం అటాక్ చేసిందని, మీరే చూడండి. మన సాంజి కూడా ఈ అటాక్ కోసం చచ్చిపోతాడు బ్రో. లిటరల్లీ తను వచ్చి హక్ చేసుకునిద్ది. అది చూసి మన సోమర్స్ చెప్తాడు ఏంటి అమ్మాయి నేను నీ క్రష్ అలా హక్ చేసుకున్నావేంటి అని చెప్పి తను అనుకుంటాడు. కానీ మన రాబిన్ తన్ని పట్టేసుకుని అలా క్లిఫ్ నుంచి పడిపోయింది అనమాట. దెబ్బకు మన సోమర్స్ కంగారు పడిపోతాడు. తను చెప్తాడు నువ్వు చనిపోయిందే కాకుండా నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్లిపోదాం అనుకుంటున్నావా, ఇది వర్కౌట్ అవ్వదు పిల్ల అని చెప్పి తన థోన్ ఫ్రూట్ ఎబిలిటీస్ ని ఉపయోగిస్తాడు. మీరు ఈ ప్యానెల్ లో చూసుకోవచ్చు మన రాబిన్ లోపల నుంచి ఆ ముళ్ళు గుచ్చుకుని వెళ్ళిపోయాయి. అవి చూసి స్ట్రాయిడ్స్ అందరూ కంగారు పడిపోతారు. కానీ మీరు మాత్రం కంగారు పడమాకండి, ఎందుకంటే తను మన రియల్ రాబిన్ అయితే కాదు. మన రాబిన్ మళ్ళీ తన షాడో క్లోన్ ని ఉపయోగించింది అనమాట. నిజానికి మన రాబిన్ స్ట్రా హెడ్స్ దగ్గర ఉండిద్ది. మీరు ఈ ప్యానెల్ లో కూడా చూసుకోవచ్చు. తను ప్రస్తుతం గున్కో యొక్క ఆ ఆరోస్ ని కట్ చేయడానికి చూసింది. ఇక్కడ తను ఒక కత్తితో దాన్ని కట్ చేస్తుంది. బట్ స్టిల్ అవి మాత్రం కట్ అవ్వట్లేదు. మేబీ మన గున్కోని ఓడిస్తే గానీ ఈ ఆరోస్ వెళ్ళవనుకుంటా. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్స్ లో చెప్పండి. సో బ్యాక్ టు చాప్టర్. ఇక్కడ మనం సోమర్స్ ని చూసుకోవచ్చు. నిజానికి మనోడు అలా కింద పడిపోవాలి, కానీ తన ఫ్రూట్ ఎబిలిటీస్ ని ఉపయోగించి తను అలా ఏలాడుతూ ఉంటాడు. పైగా తను కౌంట్ డౌన్ చేస్తూ మన గున్కోకి చెప్తాడు హే గున్కో ఆ పిల్ల ఇంకా అక్కడే ఉంది కదా, తన చేత ఏదైనా మాట్లాడిపించు, అప్పుడే కదా వీళ్ళు మనకి తొందరగా లొంగుతారు అని చెప్పి తను అంటాడు. ఇంకా దీని తర్వాత మనం ఆ పిల్ల రోనియాని చూసుకోవచ్చు. తను వెళ్తూ వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్పిద్ది మీరు భయపడమాకండి, నాకు ఏమీ అవ్వదు, మీరు ఏడవమాకండి అని చెప్పి తను ఆ క్లిఫ్ దగ్గరికి వెళ్ళిద్ది. ప్రస్తుతం మన రోనియా యొక్క మాటలు ఎల్బఫ్ మొత్తం వింటుంది అనమాట. ఇంక ఈ అమ్మాయి చెప్పిద్ది నాకు నా స్కూల్ అంటే చాలా ఇష్టం, అక్కడే నేను మొదటిసారి చాలా ఫ్రెండ్స్ ని సంపాదించుకున్నాను. ఇంకా నాకు ఎల్బఫ్ లో ఉన్న ఆ లైబ్రరీ అంటే కూడా ఇష్టం. అక్కడ చాలా ఇంట్రెస్టింగ్ బుక్స్ అన్ని ఉంటాయి. మా టీచర్ ఎప్పుడు వాటి గురించి మాకు చెప్పేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు ఎల్బఫ్ లో ఉన్న ఆ స్కూల్ ఇంకా లైబ్రరీయా లేకపోతే నా ప్రాణాలా అంటే నేను ఆ లైబ్రరీ ఇంకా స్కూల్ నే ఎంచుకుంటా. అయినా ఎల్డర్ జనూత్ నా గురించి మీరంతగా ఆలోచించమాకండి. ఐ వాజ్ లక్కీ, నేను ఇక్కడ నుంచి పడిపోయినా నాకేం అవ్వదు, నేను బానే ఉంటాను అని చెప్పి తను ఏడుస్తూ అనిద్ది. అండ్ దిస్ ప్యానల్ ఇస్ సో ఎమోషనల్ గైస్. మీరు ఈ ప్యానల్ లో చూసుకోవచ్చు. ఆ అమ్మాయికి భయం వేస్తుంది, తను ఏడుస్తుంది. బట్ స్టిల్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవ్వరు బాధపడకూడదని చెప్పి తను సేమ్ టైమ్ లో నవ్వుతుంది. అసలు ఇక్కడ ఆ అమ్మాయి అలా సాడ్ గా ఏడుస్తున్నా కూడా మన సోమర్స్ మాత్రం ఆగడు బ్రో. తను మాత్రం కౌంట్ డౌన్ లెక్క పెడుతూనే ఉంటాడు. అందుకనే మన జరుల్ దగ్గర వేరే ఆప్షన్ అయితే ఉండదు. ఇంకా తను చెప్పేస్తాడు వెళ్ళండి ఎల్బఫ్ యొక్క స్కూల్ ని ఇంకా లైబ్రరీని డిస్ట్రాయ్ చేసేయండి, వాటన్నిటిని కాల్ చేయండి అని చెప్పి ఆర్డర్స్ ఇచ్చేస్తాడు. అసలు ఆ అమ్మాయి యొక్క మాటలు వినిన తర్వాత వాళ్ళ టీచర్స్ మన సోల్ రాబిన్ వీళ్ళందరూ సాడ్ గా అయిపోతారు. వాళ్ళందరూ ఏడవడం స్టార్ట్ చేస్తారు. కానీ మన సోమర్స్ అయితే ఇక్కడ హ్యాపీగా ఉంటాడు. తను దేనికోసం అయితే వచ్చాడో ఆ పని ఇప్పుడు పూర్తవడానికి వెళ్తుంది. అందుకనే పైకి వచ్చి మన రాబిన్ మీదకి అటాక్ చేస్తాడు. మీరు ఈ ప్యానెల్ లో చూసుకోవచ్చు. మన రాబిన్ ని ఆ ముళ్ళల్లో చుట్టేసిందే కాకుండా తన మీద అటాక్ చేయడానికి కూడా వెళ్ళిపోతాడు. కానీ అప్పుడే మన సోమర్స్ ఏ చేత్తో అయితే అటాక్ చేయడానికి వచ్చాడో ఆ చెయ్యి తెగిపోయింది. ఎస్ గైస్ తన చెయ్యి ఊడిపోయింది. అది చూసి మన సోమర్స్ కూడా షాక్ అయిపోతాడు. తను రీజనరేట్ చేయడానికి చూస్తాడు, కానీ ఆ చెయ్యి మాత్రం రీజనరేట్ అవ్వదు. ఇంకెంకల్ నుంచి ఒక సౌండ్ కూడా వచ్చింది, శశిబురిదన సోమర్స్. అంతే, ఆ మాట వినిన తర్వాత మన సోమర్స్ గారిది చిరిగిపోయింది. లిటరల్లీ వాళ్ళ చావు వాడి కళ్ళ ముందు కనిపించింది. అది ఎవరో కాదు మన గబాన్. లిటరల్లీ తను అరుస్తాడు కూడా, గబాన్ నువ్వా అని చెప్పి మనోడు కంగారు పడిపోతాడు. ఇంకా దీని నెక్స్ట్ ప్యానెల్ లోనే మనం చూసుకోవచ్చు. మన గబాన్ సోమర్స్ మీదకి ఇంకో అటాక్ చేస్తాడు. ఇక్కడ మనోడు మాత్రం చాలా కోపంతో ఉన్నాడు. కానీ ఇక్కడ తను చేసిన అటాక్ అయితే హాకీని ఉపయోగించి చేశాడు. పైగా ఆ అటాక్ వల్ల మన సోమర్స్ కి కూడా డ్యామేజ్ తగిలింది. తను ఇక్కడ అల్లాడిపోతున్నాడు. ఇక్కడ మన గబాన్ తన హాకీని ఉపయోగించాడు. సో దీన్ని బట్టి చూసుకుంటే మన గార్నెట్స్ యొక్క వీక్నెస్ ఏంటిదో మనకి తెలిసిపోయింది. అదేంటిదో కాదు, హాకీ. ఇంకింతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది. కానీ మన వీడియో అయితే అవ్వలేదు. సో ఈ చాప్టర్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. కానీ గైస్ ఇక్కడ
హాకీ అనేది మన గాడ్ నైట్స్ యొక్క వీక్నెస్ మాత్రమే కాదు, మన గోరోసెస్ యొక్క వీక్నెస్ కూడా హాకీయే. ఇది మనం ఆల్రెడీ చూసాం. సో దీన్ని బట్టి చూసుకుంటే మన స్ట్రాయిడ్స్ ఇంకా ఈ వార్ కి రెడీగా లేరు గైస్. మనోళ్ళు ఇప్పుడే గోరోసెస్ ని ఇలా గాడ్ నైట్స్ ని ఓడించలేరు. దీనికి రీజన్ ఏంటిదో మీ అందరికి తెలిసిందే. ప్రస్తుతం కాంకరర్స్ హాకీ మన లూఫీకి జోరోకి మాత్రమే ఉంది. మిగతా వాళ్ళ దగ్గర నార్మల్ హాకీలే ఉన్నాయి. ఇది మన ఓడా సెన్సే ఆల్రెడీ మనకి కన్ఫర్మ్ చేసేసారు జోరో దగ్గర కూడా కాంకరర్స్ హాకీ ఉందని. అలా అని మన లూఫీ జోరో ఇప్పుడే వీళ్ళని డిఫీట్ చేయగలరా అంటే కాదు గైస్. మనోళ్ళకి స్టిల్ ఇంకా కొంచెం ట్రైనింగ్ కావాలి. మన గబాన్ అయితే చాలా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కాబట్టి తను ఏదో వెళ్ళి అలా కోసేశాడు. బట్ మనం ఆల్రెడీ ఎగ్గడ్ లో చూసాం మన లూఫీ గోరోసెస్ కి అంతగా డ్యామేజ్ ఏమి ఇవ్వలేకపోయాడు. మేబీ తను ఇంకా ట్రైనింగ్ చేయాలేమో. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్స్ లో చెప్పండి. ఇంకింతటితో ఈ వీడియో అయితే అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. సో నచ్చితే మాత్రం ఒక లైక్, ఇంకా కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. ఇంక వీడియో అయితే ఎంతవరకు మనకు నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై గైస్.